భగవద్గీత జాతి కుల మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ చదవవలసింది అని స్వామిజీ వారు ఎన్నో సందర్భాల్లో తెలిపారు. తెలపటం మాత్రమే కాకుండా ఒక చిన్నగా బీజస్వరూపంగా ప్రారంభం చేసిన భగవద్గీత అనేటువంటి మహాయజ్ఞం ఈరోజు మహావృక్షమై ప్రపంచమంతా విస్తరించింది. దాని యొక్క స్వరూపమే ఈరోజు మనం ఇక్కడ విశాఖపట్నంలో సాగర స్వరూపంగా చూస్తూ ఉన్నాం. చాలామందికి సందేహం ఉంటుంది, మేము భగవద్గీత చదువుతూ ఉన్నాం కానీ మాకు అర్థం కాదు కదా అని. దానికి కూడా సమాధానం స్వామిజీ వారు చెప్పారు. అలా ఎప్పటికీ అనుకోవద్దు, చదువుతూ ఉంటే చాలు, దాంతోనే మీకు మంచిదవుతుంది అని. ఇది మ్యాక్రోగాను మైక్రోగాను స్వామిజీ వారు ఆలోచించేటువంటి ఒక విధానం. ఒక శిష్యుడు గురువుగారిని అడిగాట, గురువుగారు నేను చదువుతూనే ఉన్నాను కానీ నాకు అర్థం కావట్లేదు, ఏం ప్రయోజనం అన్నట్ట. అంటే గురువుగారు ఒక జల్లెడ చూపించి, తుప్పు పట్టిన జల్లెడ, దానిలో నీళ్లు తీసుకురారా అని చెప్పారట. ఆ శిష్యుడు గురువు చెప్పారు కదా కాదనలేక నీళ్లు తేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. జల్లెడలో నీళ్లు నిలుస్తాయా? ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా నీళ్లు నిలవలేదు. ఇక చేతకాక గురువుగారు ముందు ఆ జల్లెడ పడేసి వాడు కూడా పడి నమస్కారం చేసి, గురువుగారు నా వల్ల కావటం లేదు, మీరు చెప్పారని చేశాను కానీ దానివల్ల ఏమిటి ప్రయోజనము అని అడిగాట. అడిగితే గురువుగారు చెప్పారట, జాగ్రత్తగా గమనించుకొని ఆయన, ముందు నేను చెప్పినప్పుడు తుప్పు పట్టిన జల్లెడ ఇప్పుడు ఎలా ఉంది అంటే అటు ఇటు చూసి, అవును గురువుగారు మీరు చెప్పింది నిజమే, తుప్పు అయితే వదిలింది అన్నట్ట. అలాగే మనలో ఉన్న తుప్పు వదిలించటానికే స్వామిజీ వారు ఈ భగవద్గీత అనే మహాయజ్ఞాన్ని మన కోసం అందిస్తూ ఉన్నారు. అందువల్ల నాకు అర్థం కాలేదు అనుకోవాల్సిన పని లేదు. పిల్లలు అలా అడుగుతారు, అడిగినప్పుడు కూడా మీరు అదే మాట చెప్పండి. భగవద్గీత చదివితేనే చాలు, మనలో ఉండే తుప్పు పోతుంది, మనకి పరమ శాంతి అనేది లభిస్తుంది. ముఖ్యంగా మనము స్వామిజీ వారికి ఇంకా దగ్గరవుతాము. గురు సన్నిధిలో ఉంటే, గురువుకి దగ్గరలో ఉంటే మనకి సిద్ధించనిది ఏదీ లేదు ప్రపంచంలో.